ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనం కొనియాడే మహోత్సవము క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం. మామూలుగా మనం దివ్య సత్ప్రసాద మహోత్సవం అని మనం పిలుస్తూ ఉన్నాం. యేసు ప్రభు మనం ఎల్లప్పుడూ ఈ లోకములో జీవించి ఉండాలని, ఆత్మబల సంపన్నులు కావాలని ఈ దివ్య సత్ప్రసాదమును స్థాపించి ఉన్నారు. ప్రభు స్థాపించిన 7 సంస్కారాలలో దివ్య సత్ప్రసాదం ఉత్తమోత్తమైనటువంటిది. ప్రభునే మనము ఆహారముగా పొందటం. ప్రభుని ఆహారముగా స్వీకరించినట్లయితే మనకు సత్తువ శక్తి ఉండదు. అందుకే ప్రభు మన పట్ల ప్రేమ కలిగి తన శరీర రక్తాలను మనకు భోజనముగా పానీయముగా ప్రసాదించి ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభు పెద్ద బేస్తవారం నాడు, అనగా శుభ శుక్రవారం చనిపోక ముందుగా శిష్యులకు ఆనతిచ్చి ఉన్నారు. మేడ గదిలో పాస్కా విందు తయారు చేయమని. పాతకాలం నుండి హెబ్రేయులు పాస్కా పండుగ ఘనంగా కొనియాడేటువంటి వారు. అటువంటి పాస్కాని కొనియాడటానికి శిష్యులను ప్రభు ఆదేశించి ఉన్నారు. వారు భోజనం చేస్తుండగా ప్రభు రొట్టెను అందుకొని, ఇది నా శరీరం, దీన్ని మీరు భుజించండి. అదేవిధంగా ద్రాక్షారసంతో నిండిన పాత్రను చేకొని, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడిన రక్తపు పాత్రము, దీనిని మీరు త్రాగండి, దీనిని నా జ్ఞాపకార్థం ఎల్లప్పుడూ చేయండి అని ప్రభు ఆదేశించి ఉన్నారు. అనేక మార్లు ప్రభు తెలియపరిచి ఉన్నారు, మీరు నా శరీరమును భుజించాలి, నా రక్తమును త్రాగాలి అని. అంటే మనం ఎల్లప్పుడూ జీవం కలిగి ఉండాలంటే ప్రభునే మనము భుజించాలి, ప్రభునే ప్రత్యేకంగా మనము స్వీకరిస్తూ ఉండాలి, ఆయన రక్తం పానం చేస్తూ ఉండాలి. దివ్య సత్ప్రసాదం అనగా మనం ఆలకించి ఉన్నాం. సత్యోపదేశ సంక్షేపములు గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావం వేంచేసి ఉండు దేవద్రవ్య అనుమానమని. యేసు ప్రభు దివ్య సత్ప్రసాదమును స్థాపించిన కారణములు కూడాను 3 ఉన్నాయి. ఒకటి, మనకు ఆహారముగా ఉండటానికి. రెండవదిగా మనతో నివాసం ఉండటానికి. మూడవదిగా తన మరణమును జ్ఞాపకపరచడం కోసమని ప్రభు దివ్య ప్రసాదమును స్థాపించి ఉన్నారు. ప్రత్యేకంగా ఈనాడు సువార్త పఠనంలో మనం ఆలకించినట్లయితే ప్రభు 5,000 మందికి మరియు 5 రొట్టెలను 2 చేపలను ఆయన స్వీకరించి చేతిలో తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి తుంచి శిష్యులకు ఇచ్చి ఉన్నారు, ప్రజలకు పంచి పెట్టమని. 3 రోజుల పాటుగా ఆయన దగ్గర ఉండి ఆయన దివ్య వాక్కును ఆలకించి తృప్తులై ఉన్నారు. బాహ్యంగా మనం శుష్కిస్తూ ఉన్నాం కాబట్టి శిష్యులు ప్రభువులకు సెలవిచ్చి ఉన్నారు, సలహా ఇచ్చి ఉన్నారు, ప్రభు వారిని పంపివేయండి, వారి భోజనం వారే చూసుకుంటారని. కానీ ప్రభువు మాత్రము వారి ఆకలి ఎరిగి ఉన్న ప్రభువు కాబట్టి, దప్పిక ఎరిగి ఉన్న ప్రభువు కాబట్టి వారి ఆకలిని తీర్చడం కోసమని మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవన్నప్పుడు మరొక బాలుని యొద్ద ఇగో ఈ 5 రొట్టెలు 2 చేపలు కనుగొని ఉన్నారు. ప్రియ భక్తులారా, మరి ఆ కొద్దిపాటి అయినా కానీ ప్రభువునకు తెలిసే గొప్ప అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించి మరి స్త్రీలు పిల్లలు కాకుండానే 5,000 మందికి భోజనం సంతృప్తిగా పెట్టి ఉన్నారు. ఇంకా మిగిలిన మొక్కలను వ్యర్థము కాకుండా మరి ప్రోగు చేయమన్నప్పుడు మళ్ళీ 12 గంపల నిండుగా వాడు ఎత్తి ఉన్నారు. అంటే ప్రభు ఇది తన శరీరానికి గుర్తుగా ఉన్నది. మరి మనం ప్రత్యేకంగా బలిపూజలు కొనియాటము కూడాను ఆ ప్రభు యొక్క ఆహారముని శరీరముని ఆహారముగా స్వీకరిస్తూ ఉన్నాం, ప్రభు యొక్క రక్తముని పానీయముగా స్వీకరిస్తూ ఉన్నాం. మరి అనేక మనం చూస్తూ ఉన్నాము కూడాను. మరి అవమానములు ప్రభు ఎన్నో పడి ఉన్నారు. వాటి నివారణ నిమిత్తము కూడాను, దేవుని కృతజ్ఞత చెల్లించే నిమిత్తము కూడాను
ఎల్లప్పుడూ దివ్య సప్రసాదములు ప్రభు ఉండాలి మనం గుర్తించడం కోసమని మనం దివ్య సప్రసాదమును ఎల్లప్పుడూ కొనియాడుతూ ఉన్నాం. కనుక భక్తి భావముతో ప్రభుని స్వీకరిస్తూ ఉండాలి. ఆ ప్రభుని స్వీకరించడానికి ముందుగా మన ఆత్మ శుద్ధిగా ఉండాలి. పవిత్రుడైన దేవుడు ఆ ప్రభు కనుక మనము కూడా పవిత్రంగా ఉండాలి. భక్తుని పౌలు తెలియపరుచున్నారు. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనమున ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పలికి ఉన్నాడంటే అని ఎంతగా ప్రభును లీనమైపోయి ఉన్నాడు. తండ్రి కుమారులు ఎల్లప్పుడూ మనతో జీవిస్తూ ఉన్నారు. దివ్య ప్రసాదము ద్వారా దేవుడు మనలో జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో కూడాను ప్రభు పలికి ఉన్నారు. నేను ద్వారము యొద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరు నా స్వరముని విని తలుపు తెరచెదరో నేను లోనికి వత్తును, నేను అతనితో భుజింతును, అతడు నాతో భుజించును అని ప్రభు అన్నారంటే కూడాను మరి ఈ విశిష్టమైన భోజనం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటిది. కనుక దివ్య ప్రసాదమును స్వీకరించి ప్రభువులకు వందనం తెలియపరుస్తూ నిత్యము కూడాను మగమార్గం జీవించే వరము దయచేయమని దేవుని మనము మనసారా కోరుకుందాం.